శుభం. మన ప్రభువుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా దేవుని యొక్క దైవజనుడిగా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మీ యొక్క వ్యక్తిగతమైన సమస్యల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైనా వ్యాధులతో ఉన్నా, ఎవరైనా బాధలతో ఉన్నా, ఎవరైనా సమస్యలతో ఉన్నా, ఎవరైనా ఇరుకుల్లో ఉన్నా, కుటుంబ సమస్యల్లో కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల కొరకు కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క దైవజనుడిగా వ్యక్తిగతమైన ప్రార్థనలు మీ కొరకు నేను చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదండి. ఇన్స్టాగ్రామ్లో ఉన్న బిడ్డల కొరకును, అలాగే ఫేస్బుక్లో వింటున్న బిడ్డల కొరకును, అలాగే యూట్యూబ్లో వింటున్న బిడ్డల కొరకును, అలాగే వాట్సాప్లో వింటున్న బిడ్డల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఎంతమంది అయితే నన్ను ఫాలో అవుతున్నారు, ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ నిమిత్తము దేవుని యొక్క దైవజనుడిగా నేను సమయాన్ని తీసుకుని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. చంటి బిడ్డలకు మొదలుకొని వృద్ధాప్యం ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్లో వింటూ ఉన్నారో మీరందరూ కూడా వినండి, విని అనేక మందికి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా వింటున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఒక్కరితోటే కాదు ఈ యొక్క సువార్త, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తను మనం అందరము కూడా కలిసి ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఏదో ఒక రోజుని మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాలాలు, సమయాలు మన చేతుల్లో లేవు, అది యొక్క దేవుని యొక్క చేతుల్లో మాత్రమే ఉన్నవి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో అది మనకి తెలియదు. అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంకాలం కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి ఎప్పుడు సంభవించాలో మనకి తెలియదు. చూడండి, కళ్ళు తెరిస్తే ఎటు నుంచి ఎటు ఏమొస్తుందో, ఏ వార్త వస్తుందో మనము వినలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని ఆరోగ్యం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా సర్వశక్తుడైన దేవుడిని మనము ఆరాధించుకుంటున్నాం. జీవము కలిగిన దేవుడిని మనము ప్రకటించుకున్నాం. మహిమ గల దేవుడిని, ఆయన మహిమలో ఉన్నాడని మనమందరము కూడా ప్రభుని వేడుకుందాం. అయితే ఈ రోజుని మనము చాలా విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమపత్రిక 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉన్నది. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వలనైనంత మట్టుకు
ఉన్నాడు. నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, మన చేతనైన మట్టుకు మనం సహాయం చేసేవారిలాగా మనం ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న వారికి సువార్తను ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. మనము ప్రతిదానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము ఏదో ఒక ప్రయాణం అనగా ఓ వివాహానికి వెళ్ళాలన్నా లేక ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా మనము వారం రోజుల నుండి మనం సిద్ధపడిపోతాం. ఆ పెళ్లికి ఏ ఆభరణాలు పెట్టుకోవాలి, ఏ వస్త్రాలు వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి, ఆ కలర్ మీదకి ఏమేమి వేసుకోవాలి అని మనము వారం రోజుల ముందే సిద్ధపడిపోతాం. కానీ మనము సిద్ధపడవలసింది వివాహాలకు కాదు, శుభకార్యాలకు కాదు, సమాజంలో తిరగడానికి కాదు, మనము గొప్పలు చెప్పుకోవడానికి కాదు, అంతకంటేనే కాదు. ఎందుకంటే మనము సిద్ధపడేది దేని కొరకు సిద్ధపడాలి అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనము సిద్ధముగా ఉండాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను హెచ్చింపజేస్తాడు. దేవుడు నిన్ను హెచ్చింపజేసి నిన్ను అనేకమైన వేల ప్రజల్లోనికి నిన్ను గొప్ప ఐశ్వర్యవంతుడుగాను, ఘనత పొందుకున్నట్లుగాను, దీర్ఘాయుష్యవంతుడు ఉన్నట్లుగాను, నీ కుటుంబానికి తోడుగా ఆయన ఉంటాడు. ఎప్పుడైతే సువార్త అనే ఖడ్గాన్ని నువ్వు తీసుకున్నావో, సువార్త అనే బాధ్యతని నువ్వు తీసుకున్నావో, సువార్త ఎవరి నిమిత్తము నువ్వు ప్రకటిస్తున్నావో ఒకసారి నీవు పరిశీలించుకో. మనం ప్రకటించేది క్రీస్తును ప్రకటించాలి. మనం చూపించుకోవడం కాదు, కానీ క్రీస్తును మనము చూపించాలి. మన క్రియలలో క్రీస్తును చూపించాలి, మన నడవడికలో క్రీస్తును చూపించాలి, మన ఆలోచనలో క్రీస్తును చూపించాలి, మన తలపులో క్రీస్తును చూపించాలి, మన చూపుల్లో క్రీస్తును చూపించాలి, మన మాటల్లో క్రీస్తును చూపించాలి. అరుకోరు నుంచి నడినెత్తి వరకు కూడా క్రీస్తును నీలో చూపించాలి. క్రీస్తు నీలో వారికి చూపించినప్పుడే వారు నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా దేవుని వైపుకి తిరగబడతారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సిద్ధంగా ఉండాలి. ఒక విషయం చెప్తున్నా చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నాను చూడండి. అది చాలా ఉన్నతమైన జీవితం, చాలా ఉన్నతమైన జీవితం. ఒక రోజుని భార్యాభర్తకి ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు. అయితే తన కుమారుడికి దగ్గరగా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. ఓ రోజుని తన తల్లిదండ్రులతో అంటూ ఉన్నాడు, అమ్మ నాన్న, నాకు స్కూల్ సెలవులు ఇచ్చారు కదా, నన్ను జూ పార్క్ తీసుకుని వెళ్ళండి, ఆ జూ పార్కులో ఉన్న జంతువులని నేను చూస్తాను అని చెప్పాడు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి తన కుమారుడిని మయంగా పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. తీసుకుని వెళ్తూ ఉన్న సమయంలో కొంత లెక్క ఆ జూ పార్కులోకి వెళ్తూ ఉన్నారు. కొంత లెక్క అలా సాగుతూ ఆ కుమారుడి యొక్క ఆనందము తల్లిదండ్రులు చూసి సంతోషిస్తూ ఉన్నారు. తన కుమారుడు
ఆనందపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క జంతువును చూసి ఆనందపడుతూ ఉన్నాడు, సంతోషపడుతూ ఉన్నాడు. ఆ కుమారుడి యొక్క ఆనందము చూసి తల్లిదండ్రులు పరవశించిపోతూ ఉన్నారు, మర్చిపోయారు. తన కుమారుడి యొక్క ఆనందము, తన బిడ్డలో ఉన్న ఆనందము తల్లిదండ్రులు చూసి మురిసిపోతూ ఉన్నారు. అలా కొంతలకు నడుచుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో ఒక దొంగ ఆ తల్లిదండ్రుల్ని పక్కకి గెంటేసి ఆ కుమారుని వెతుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక బజారులో ఆ కుమారుడిని ఒక ధనవంతుడికి అమ్మేసుకున్నాడు. ఒక రోజుని అమ్మేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు ఆ కుమారుడిని కొనుక్కుని ప్రతిరోజు కూడా ఆ కుమారుడు ద్వారాగా అనేకమైన పనులు చేయిస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు అంటున్నాడు, ఏ ఒక్క పని కూడా చేయను అన్న మాట అంటలేదు, ప్రతి పని కూడా చేస్తూ ఉన్నాడు. అంటే బరువైన పనులు కాదు. ఆ కుమారుడు చేయవలసిన లెగదీస్తే ఎంత బరువు లెగదీస్తాడో అంతే పని చెప్తున్నారు తప్ప తప్పని పని చేయించట్లేదు. అలా రోజుకి మరి సంవత్సరం తన వయసు పెరుగుతుంది, పెరిగి కొద్ది పనులు పెరుగుతూ ఉన్నాయి. ఒక రోజు అంటూ ఉన్నాడు, ఒరే అబ్బాయి, నువ్వు నా దగ్గరికి వచ్చి దగ్గరగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోయింది కదా, నువ్వు భారం అయిపోతుంది కాబట్టి నువ్వు బజార్లోకి వెళ్ళి ఎవరినన్నా తీసుకొని రా అని చెప్పాడు. చెప్పిన తర్వాత తన యజమాని యొక్క మాట విని ఏ బజార్లో అతడు కొనవబడ్డాడో అదే బజార్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. నాలుగు చూశాడు. ఏ పక్కన చూసినప్పటికీ కూడా ఎవరు కనిపించట్లేదు, కానీ ఒక మూలన కూర్చుని పడుకుపోతూ ఉన్నాడు. ఎవరు అంటే చిన్నప్పుడు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరైతే తీసుకుని వెళ్ళిపోయి అమ్మేసుకున్నాడో ఆ వ్యక్తి ముసలివాడైపోయాడు, లెగలేని పరిస్థితి, బట్టలు చిరిగిపోయి తలకి స్నానం లేదు, ఒంటికి స్నానం లేదు. ఆ బజార్లో ఒక మూలని కూర్చుని ఉన్నాడు. ఒక రోజుని ఆ మూలను కూర్చి ఉన్నప్పుడు అక్కడ ఆ కుమారుడు వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ కుమారుడు ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు. ఓహో, ఆ రోజు నా తల్లిదండ్రులు నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు ఇతనే కదా నన్ను తీసుకుని వచ్చి అమ్మేసుకున్నాడు. ఈ రోజుని నేను పాడైపోలేదు, నేను దరిద్రుని అయిపోలేదు, ఒక ధనవంతుడికి నేను నమ్మాడు కదా, ఒక ఐశ్వర్య కుటుంబంలోనే కదా నన్ను పెట్టింది అని అతను ఆలోచించుకుని అతను ఏం చేస్తాడంటే, ఏమండి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్దాము అని అనుకుంటున్నాను, మీరు నాతో వస్తారా అని అడిగాడు. వస్తాను బాబు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ ముసలివాడు తీసుకుని తన యజమాని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళిన తర్వాత తన యజమానుడు అంటున్నాడు, ఒరే అబ్బాయి, నేను తీసుకుని రామన్నది నీకు తోడుగా ఉండటం కొరకే గాని అతనికి తోడుగా ఉండటం కాదు. నీకు పని భారం అయిపోతుందని, నీకు తేలిగ్గా ఉంటుందని అతనిని తీసుకుని రామని చెప్పాను గాని ముసలివాడిని కాదు నన్ను తీసుకుని రామని అని చెప్పినప్పుడు, అయ్యా నీకు ఎలాగైతే సేవ చేస్తూ ఉన్నాను అతనికి కూడా అలాగే సేవ చేస్తాను, ఎంత భారమైనప్పుడు కూడా నేను ఆ సేవ చేస్తాను అని చెప్పినప్పుడు తన యజమానుడు అన్నాడు, అది నీ ఇష్టం అని చెప్పాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ రోజు నుండి ప్రతిరోజు అతనికి తలడుతూ ఉన్నాడు, తన బట్టలు గుంజుతూ ఉన్నాడు, తనకి స్నానం చేస్తూ ఉన్నాడు, తనకి భోజనం పెడుతూ ఉన్నాడు. అలా మెచ్చులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ యొక్క యజమానుడి యొక్క మనిషి మీద నేరం మోపాలని తన యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దగ్గరికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద వచ్చిన ఓ కుమారుడు నీ దగ్గర ఉన్నాడు కదా, ఆ కుమారుడికి భారమైపోతుందని నీవు వెళ్ళి ఒక వ్యక్తిని తెచ్చుకోమని చెప్పినప్పుడు ఒక ముసలివాడిని తీసుకుని వచ్చాడు కదా అని చెప్పినప్పుడు, అవును అని చెప్పు. ఆ
ముసలివాడు ఎవరూ కాదు కానీ ఆ పిల్లోడు తండ్రి, ఆ పిల్లోడు యొక్క తండ్రి అని చెప్పారు అని లేనిపోని మాటలు తన యజమానుడికి నూరు పోశారు. ఒక రోజుని యజమానుడు వచ్చినప్పటికీ తలంటుతూ ఉన్నాడు, బట్టలు వేస్తూ ఉన్నాడు, భోజనము పెడుతూ ఉన్నాడు. తన యజమానుడు ఆ కుమారుని చూసి కోపంతో మండిపడిపోయి, ఒరేబాయ్ నీకు పని భారం అయిపోతుంది కదా, ఎందుకని నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు రోజుని అని గట్టిగా నిలదీశాడు. ఎవరు ఇతను అని అడిగినప్పుడు అలా 2-3 సార్లు గట్టిగా నిలదీసినప్పుడు అప్పుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఒకనొకప్పుడు నేను నా తల్లిదండ్రులకి ఏకైక కుమారుడిని, నా తల్లిదండ్రులు లేనివారు, ఓ పూటకుంటే మరి ఒక పూటకి లేని పరిస్థితి అయినప్పటికీ కూడా నేను అన్నాను, అమ్మా నాన్న నన్ను జూ పార్క్ తీసుకెళ్ళండి, నేను జంతువులు చూసి ఆనందిస్తానని చెప్పినప్పుడు వారి దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా నన్ను నా సంతోషం కొరకు వారు కొన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఆ జూ పార్క్ తీసుకుని వస్తున్న సమయంలో ఈ వ్యక్తి నన్ను నా తల్లిదండ్రుల దగ్గర నుండి దొంగలించి ఆ బజారులో తీసుకొచ్చి ఆ బజారులో మీరు కనబడుతున్నప్పుడు మీకు అమ్మిన వ్యక్తి ఈయనే. ఆనాడు నా తల్లిదండ్రుల దగ్గర నుండి తీసుకుని వచ్చి మీకు అమ్మకపోతే ఈ రోజుని మీ ఇంటిలో ఒక పనివాడు అనేవాడు ఉండడు. ఆనాడు ఇతను నన్ను తీసుకుని వచ్చి మీకు అమ్మాయి కాబట్టి నమ్మకంగా నీ దగ్గర నేను పనిచేస్తాను. ఆ నమ్మకత్వాన్ని బట్టి మీరు వేరే వ్యక్తి మాట విని ఆ నమ్మకం లేకుండా నన్ను నిలదీస్తాడు. కానీ ఈ రోజుని ఇతనికి నేను సేవ చేస్తూ ఉన్నానంటే కారణం ఏంటంటే ఇతను ఒంటరిగా జీవిస్తున్నాడు. ఇతను ఆనాడు ఇతని తల్లిదండ్రులు ఇతని గద్దించిండుంటే దొంగతనం చేయడేమో. ఆనాడు ఇతని తల్లిదండ్రులు ఇతన్ని నిలబెట్టి అడిగినప్పుడు ఇతను పాపం చేయలేమో. ఎందుకంటే నిలదీసేవాడు లేరు, అడిగేవాడు లేరు కాబట్టి ఇతను దొంగతనానికి పాల్పడ్డాడు, పాపానికి పాల్పడ్డాడు. ఏది చేసినప్పటికీ కూడా అది నా మంచి కొరకే. ఎందుకంటే లేని దరిద్రతనంలో నుండి ఉన్నతమైన స్థానంలో మీ దగ్గర నేను ఉన్నప్పటికీ కూడా, కానీ నేను ఏది ఆశించలేదు, కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మీకు నేను సేవ చేస్తున్నప్పుడు నీవు నా పక్షాన్ని జాలి చూపించి నీకు భారమైపోతుందని చెప్పినప్పుడు నేను ఎంత భారమైనప్పటికీ కూడా నేనేం చేశానో తెలుసా, ఇతను నేను తీసుకుని వచ్చాను. ఇతను నా తల్లి కాదు, నా తండ్రి కాదు, ఇతను ఎవరో నాకు తెలియదు, కానీ నన్ను దొంగలించిన ఒక దొంగ అని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన దానికి పెట్టారా, ఒక దొంగకి ఎంత సహాయం చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు ఇతను దొంగ, కానీ ఒకప్పుడు దొంగలించి డబ్బుతో ఎంజాయ్ చేస్తాడు, పాపం చేసిన డబ్బుతో ఎంజాయ్ చేస్తాడు. కానీ ఈ రోజుని అతని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. కానీ ఈ రోజుని నేను పట్టించుకున్నాను. ఇది నా తల్లి కాదు, తండ్రి కాదు. ఎందుకనంటే నేను చిగ్గిపడేవాడునే కాదు. ఎందుకనంటే నేను దరిద్రతనములో నుండి వచ్చాను, ఉన్నతమైన స్థానములో నన్ను ఈ వ్యక్తి నిలబెట్టాడు అని తన యజమానుడికి ఆ విన్నపాన్ని తెలియజేశాడు. ప్రియమైన దానికి బిడ్డలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మన ప్రతి దానికి కూడా ప్రకటించడానికి ఇష్టపడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే సువార్తను గూర్చి నేను చిగ్గిపడేవాడను కాను అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది చూసినప్పటికీ కూడా సువార్తను ప్రకటించడానికి ఇష్టపడరు, ఎందుకనంటే సువార్త నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తుంది. సువార్త నీలో ఉన్న దరిద్రతనాన్ని తీసేస్తుంది. సువార్త నీలో ఉన్న పాపమైన నైవేద్యాన్ని తీసేస్తుంది. సువార్త నీ నడవడికను మారుస్తుంది. సువార్త నీ జీవితాన్ని మారుస్తుంది. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వినటము వలన విశ్వాసము కలుగుతుంది.
విశ్వాసము లేకుండా ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్లయితే సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను అని చెప్తూ ఉన్నాడు. మనము దేని విషయంలో సిగ్గుపడాలి అని అంటే పాపం విషయంలో మనము సిగ్గుపడాలి. పాపము, నేను ఎంత పాపమైన ఊబులో పడిపోతున్నాను ప్రభువా, ఈ పాపము నన్ను అసహించుకోవాలి, పాపాన్ని మనము అసహించుకోవాలి, పాపాన్ని చూసి మనం పారిపోవాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, పాపాన్ని చూసి ఎప్పుడైతే పారిపోతామో, పాపాన్ని చూసి మనం ఎప్పుడైతే అసహించుకుంటామో, పాపాన్ని చూసి ఎప్పుడైతే సేదరించుకుంటామో, అప్పుడే నువ్వేమవుతో తెలుసా, దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా నువ్వు స్వీకరింపబడతావు. ఎందుకనంటే నీవు ప్రతి విషయంలో కూడా వాక్యం వినటంలో సిగ్గుపడకూడదు. వాక్యం వినటంలో నువ్వు సిగ్గుపడకూడదు. ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడుతున్నావేమో ఈ రోజుని. అయ్యో, 4 పక్కల 4 నన్ను ఏదన్నా అనుకుంటారేమో నువ్వు సిగ్గుపడుతున్నావేమో. అయ్యో, నేను లోకంలో ఉన్నాను, సమాజంలో ఉన్నాను, అందరికీ ఒక న్యాయం తీరుస్తున్నాను అని నీవు అనుకుంటూ ఏదో ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు నువ్వు వింటున్నావో వింటలేదో ఒకసారి నువ్వు గమనించుకోమని చెప్తూ ఉన్నాడు ప్రభు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడను కాను. ఎందుకనంటే ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను ప్రకటించినప్పుడు సిగ్గుతో ప్రకటించకూడదు. ప్రియమైన దానికి బిడ్డలారా, ఎవరన్నా చూస్తారేమో అని సిగ్గుతో నువ్వు సువార్తను ప్రకటించకూడదు. ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో అని నీవు సువార్తను ప్రకటించకూడదు. ఎవరైనా నిన్ను బాధిస్తారేమో అని నువ్వు సువార్తను ప్రకటించకూడదు. దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ధైర్యంతో ప్రకటించాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు నా ప్రభు కొరకు నేను సిద్ధపడ్డానని సువార్తను ప్రకటించాలి. నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తు రక్షకుడనే సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తే ఒక మార్గమని నువ్వు సువార్తను ప్రకటించాలి. నీ సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తే ఒక సత్యమని సువార్తను ప్రకటించాలి. నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు ఆయనే మార్గమని ప్రకటించాలి. నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు మరణించిన వాడు కూడా తిరిగి లెగిస్తాడు అని నువ్వు సువార్తను ప్రకటించాలి. అంతే తప్పగాని అమ్మా నువ్వు ప్రకటించే సువార్త ఈ విధంగా ప్రకటించాలి, కానీ అసత్యమైన సువార్తను మనం ప్రకటించకూడదు. ఏంటి ఇది అని అంటే, దేవుని యొద్దకు వస్తే భూములు వచ్చేస్తాయి, దేవుని యొద్దకు వస్తే నీ పెళ్ళి అయిపోతుంది, దేవుని యొద్దకు వస్తే నీకు పిల్లలు పుడతారు, దేవుని యొద్దకు వస్తే ఆస్తులు సంపాదించుకుంటావు, దేవుని యొద్దకు వస్తే గృహాలు కట్టుకుంటావు, దేవుని యొద్దకు వస్తే భూములు కొనుక్కుంటావు. ఈ సువార్త కదా మనకు కావాల్సింది. ప్రియమైన దానికి బిడ్డలారా, నువ్వు సువార్తను ప్రకటించినప్పుడు ఏ సువార్తను ప్రకటించాలో తెలుసా? సత్యమైన సువార్తను ప్రకటించాలి, యథార్థమైన సువార్తను ప్రకటించాలి, నమ్మకమైన సువార్తను ప్రకటించాలి, సత్య సువార్తను మనం ప్రకటించాలి, కృపా సువార్తను మనం ప్రకటించాలి, నీతి సువార్తను మనం ప్రకటించాలి, నమ్మకమైన సువార్తను మనం ప్రకటించాలి, సర్వశక్తి గల దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కుడి పార్శ్వన మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నాడని, ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడని ఈ సువార్తను ప్రకటించాలి. నమ్ముటి నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాధ్యమే, సమస్త జనులారా నా యొద్దకు రండి ప్రభు ఎలాగైతే పిలిచాడో నీవు అలాగే ప్రభు యొద్దకు ప్రజలందరినీ కూడా పిలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే తప్ప కానీ సువార్తను ప్రకటించడానికి నువ్వు సిగ్గుపడ్డావా? ఈ రోజున స్త్రీలు కూడా పురుషులు కూడా అలాగే సిగ్గుపడుతూ ఉన్నారు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి సింగిల్ షాట్లను వేసుకుని బైబిళ్ళు సింగిల్ షాట్లు వేసుకుని మందిరాలకు వెళ్తూ ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఉండి ఆ బైబిల్ని మళ్ళీ బూడిదలో పాడేస్తూ ఉన్నారు. బూస్ కట్టేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం మందిరానికి వెళ్ళి ఆదివారమే బైబిల్ తీసి మళ్ళీ ఆదివారం దాకా మళ్ళీ మూతసి కూర్చుంటున్నారు.
మరి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరైనా సువార్తను ప్రకటిస్తే బైబిల్ మరి జేబుల్లో పెట్టుకుని వెళ్తున్నారు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథం స్వచ్ఛమైన గ్రంథము, స్వచ్ఛమైన మార్గముని వెతుకుతుంది, స్వచ్ఛమైన మార్గములో నడిపిస్తుంది, నీతి మార్గంలో నడిపిస్తుంది, యథార్థమైన మార్గంలో నడిపిస్తుంది, నమ్మకమైన మార్గంలో నడిపిస్తుంది, ఆ పరలోకరమైన మార్గానికి నేను నడిపిస్తుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ సువార్త మనం ప్రకటించినప్పుడు సిగ్గుపడకూడదు. అది ఎవరికైనా కావచ్చు, అది యూదునికైనా కావచ్చు, గ్రీకు దేశస్థులకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అందరికీ రక్షణ కలుగు చేయుటకై సృష్టిలో సృష్టింపబడిన ప్రతి ఒక్క మానవాళికి కూడా ఏమై ఉన్నదంటే రక్షణ కలుగు చేయుటకే ఉన్నది. ఈ రక్షణ కలుగు చేయుటకే ఉన్నది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క శక్తి నీ మీద ఉన్నది అంటే, దేవుని యొక్క శక్తి నీ మీద ఉన్నది అంటే రక్షణ సువార్త ధైర్యంతో నువ్వు ప్రకటిస్తావు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను సిగ్గుపడేవాడును కాను, నేను సిద్ధంగా ఉన్నాను. సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సువార్తను ప్రకటించడానికి నాకు అవమానం కాదు, ఘనత. నేను చనిపోయినను క్రీస్తు కొరకే, బ్రతికినను క్రీస్తు కొరకే. నేను సువార్తను ప్రకటించడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు నా పట్ల గొప్ప కార్యములు చేశాడు. ఒకప్పుడు భయంకరమైన లోకములో ఉన్నప్పుడు, ఒకప్పుడు భయంకరమైన రోమా చక్రవర్తి కింద ఉన్నప్పుడు, అనేక మంది హింసించినప్పుడు, అనేక మందిని దూషించినప్పుడు, అనేక మందిని చంపునప్పుడు నేను రోమా చక్రవర్తి కింద ఉన్నాను. కానీ నేను రక్షించినప్పుడు, నేను రక్షణ పొందుకున్నప్పుడు, నేను రక్షింపబడినప్పుడు ఎవరి కింద ఉన్నానంటే క్రీస్తు యొక్క రక్షణ కింద నేను ఉన్నాను. అప్పుడు రోమా చక్రవర్తి నన్ను వాడుకున్నాడు, కానీ అప్పుడు నన్ను అందరూ చూసి భయపడ్డారు. కానీ ఇప్పుడు క్రీస్తు కిందకు వచ్చినప్పుడు అందరూ నన్ను ప్రేమించారు. క్రీస్తు నాలో ఉన్నప్పుడు అందరికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడట్లేదు. క్రీస్తును నన్ను వెంబడించాడు. క్రీస్తును నేను ఎరిగి ఉన్నాను, క్రీస్తును వెంబడించాను, క్రీస్తును ఎరిగి ఉన్నాను. క్రీస్తు నా సొంత రక్షకుడుగా అంగీకరింపబడ్డాను. బ్రతికులను క్రీస్తు కొరకే, చనిపోయినను క్రీస్తు కొరకే అని పౌలు చెప్తూ ఉన్నాడు. సౌలా సౌలా అని ప్రభు పిలుస్తున్నాడు. ఎవరు ప్రభు? నేను నువ్వు హింసిస్తున్న యేసును. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. భయంకరమైన శోధనలో ఉన్న వ్యక్తి నిత్య జీవాన్ని ఎరిగి ఉన్నాడు. ఈరోజు నేను సువార్తను ప్రకటించడానికి మనం ఏమీ ఉండాలంటే సిగ్గుపడకూడదు. ఎందుకంటే సువార్తను ప్రకటించడానికి పౌలు సిద్ధంగా ఉన్నాడు. సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడు నేను కాదు అని చెప్తూ ఉన్నాడు. రక్షణ కలుగు చేయుటకై క్రీస్తు నా పట్ల దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. దేవుని యొక్క శక్తి నా మీద ఉంది, క్రీస్తు యొక్క రక్షణ నా మీద ఉంది. అందుకే నేను సిద్ధంగా ఉన్నాను, సిగ్గుపడటం లేదు అని చెప్తూ ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనము నీతి సువార్తను ప్రకటించాలి. రెండోదిగా మనం ఏం ప్రకటించాలి అంటే నీతి సువార్తను మనము ప్రకటించాలి.
కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన కృపలను, ఆయన సత్యములను, ఆయన రక్షణను ఎవరునూ మరుగు చెయ్యలేరు. ఎందుకంటే ఆయన వాత్సల్యతను, ఆయన కృపా సత్యములను మనల్ని కాపాడుతూ ఉంది. మనల్ని కాపాడుతూ ఉంది. కృపా సత్యములు ఏమై ఉన్నదంటే, కృపా సత్యములను మనల్ని కాపాడుతూ ఉందని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక విషయాన్ని మనం చూసినట్లయితే, మనిషి కుమారుడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మనిషి కుమారుడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని అని చెప్తూ ఉన్నాడు. నీవు కూడా పరిశుద్ధులతో ఉన్నప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధమైన సంఘములో కూర్చున్నప్పుడు నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. నువ్వు నిలబడేది పరిశుద్ధమైన స్థలం, నువ్వు నడిచేది పరిశుద్ధమైన మార్గం, నువ్వు కూర్చునేది పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధి. నువ్వు సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడు పరిశుద్ధమైన దూతలతో వచ్చినప్పుడు నేను సిగ్గుపడేవాడని కాదు. నా ప్రభు వేవేల దూతలతో ఆయన రాబోతూ ఉన్నాడు. నా పరిశుద్ధుడు వచ్చినప్పుడు నేను జెండా ఎగరవేయాలని ఒక తీర్మానాన్ని మనం చేసుకోవాలి. క్రీస్తు జెండాను మనం ప్రకటించేవారిలాగా ఉండాలి. క్రీస్తు జెండాని ఎగరవేసేవారిలాగా మనం ఉండాలి. క్రీస్తు సువార్తను ప్రకటించేవారిలాగా మనం ఉండాలి. సర్వశక్తిమంతుడు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు అని ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. తీర్పు దినాన్ని నేను తీర్పులోనికి నేను వెళ్ళకూడదు అని ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, తీర్పులోనికి నువ్వు వెళ్ళావు అంటే, తీర్పులోనికి నువ్వు వెళ్ళావు అంటే, తీర్పులోకి నువ్వు వెళితే నువ్వెక్కడుంటావో తెలుసా? నువ్వు పరిశుద్ధమైన తీర్పులో నువ్వు ఉంటే దేవుని యొక్క రాజ్యంలో పరదేశంలో ఉంటావు. అస్వస్థమైన తీర్పులో నువ్వు వెళితే నువ్వు నరకంలో ఉంటావు. అక్కడ పురుగు సాగుదు, అగ్ని ఆడదు. ఒక విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. నా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు అయి ఉన్నాడు. లోకనాథుడు అడు పరిశుద్ధుడు కాదు. లోకనాథుడు పరిశుద్ధుడు కాదు. అడు పాపి. లోకనాథుడితో నువ్వు సహవాసం చేస్తావా, నువ్వు పాపములో పడిపోతావు. లోకనాథుడు ఎవడు అంటే సాతాను గాడు. ఆ చీకటిలో నడిపించడానికి నువ్వు వెంటాడుతూ ఉన్నాడు. నువ్వు పోరాడేది లోకనాథుడితో పోరాడుతున్నవే గాని క్రీస్తు రాజుతో కాదు. మనం పోరాడుతున్నది దురాత్మ సైన్యముతోను, అంధకార శక్తులతోను, చీకటి శక్తులతో మనం పోరాడుతున్నాం. వీటినన్నిటి కూడా పోరాడాలి అనంటే క్రీస్తు మనలో ఉండాలి, రక్షణ మనలో ఉండాలి, ప్రేమ మనలో ఉండాలి, ఆప్యాయత మనలో ఉండాలి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే ఇంకొక విషయం మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మరి యొక్క మాట మనకి తెలియపరుస్తున్నాడు. లోకసువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 25వ వచనము 32వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. యెరూషలేము నందు సిమోయోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు. సిమోయోను ఏమై ఉన్నాడు అని అంటే నీతిమంతుడు. రెండోదిగా ఆయన ఏమి కలిగి ఉన్నాడు అని అంటే భక్తిపరుడై ఉన్నాడు.
ఈ సిమోయోను నీతి మంతుడు, రెండోది భక్తిపరుడు. ఇశ్రాయేలు కొరకు, ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఎవరి మీద ఈ పరిశుద్ధాత్మ ఉన్నది అని అంటే సిమోయోను మీద పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ సిమోయోను మీద ఉండడానికి కారణం ఏమిటి అని అంటే అతడు నీతిమంతుడై ఉన్నాడు, రెండోది భక్తిపరుడై ఉన్నాడు. నీతిగా యథార్థంగా మాట్లాడాలి, రెండోది భక్తి నీలో ఉండాలి. అయితే ఈ రెండు అతనిలో ఉన్నవి కాబట్టి నీతిమంతుడై ఉన్నాడు, రెండోది భక్తిపరుడై ఉన్నాడు కాబట్టి, యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుని ఎత్తుపట్టుకున్నాడు కాబట్టి, అందుకు ఏమయ్యే ఉన్నదంటే పరిశుద్ధాత్మే ఆయన మీద ఉన్నది. పరిశుద్ధాత్మ సిమోయోను మీద ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందనని అతని పరిశుద్ధాత్మ చేత బలము అది బయలుపరచబడి ఉండేను. అతను ఏమై ఉన్నాడు అని అంటే ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉన్నది. అతనికి ఆలోచన కలిగి ఉన్నది, నేను క్రీస్తును చూస్తానా, నేను క్రీస్తును చూడగలదనా, యేసు క్రీస్తు ప్రభు వారిని నేను ఎత్తుకోగలదనా అని ఒక సందేహము అతనికి కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ఉండి మాట్లాడుతున్నాడు, సిమోయోను నువ్వెందుకని సందేహం పడుతున్నట్లుగా, ఎందుకని ఇలాగా అపనమ్మకముతో ఉంటున్నావు, కానీ నువ్వు మరణము కావు, నువ్వు మరణము కావు. ఎందుకనంటే క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచి ఉన్నాడు. నువ్వు క్రీస్తును చూడకుండా నువ్వు మరణము పొందవు. ఆత్మవశ్యుడై అతడు దేవాలయములలోకి వచ్చేను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుక్రీస్తును దేవాలయములను తీసుకుని వచ్చినప్పుడు సిమోయోను తన చేతులతో ఆయనను ఎత్తుకుని దేవునికి స్తుతించి ఇట్లా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దోషులను పోడ్చుచున్నావు. అన్ని జనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూసితని. యేసుపును ఆయన తల్లి ఆయనను గురించి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమోయోను వారిని దీవించి, ఇదిగో నేను అనేక హృదయం ఆలోచనలు బయలుపరిచినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాస్పదమైన గురుతుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకుని పోచున్నదని ఆయన తల్లి అయిన మరియతో సిమోయోను చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని మాట. ఈ యొక్క సువార్తను మనం ప్రకటించాలి. క్రీస్తుని ఎత్తుకున్నాడు సిమోయోను, క్రీస్తుని ఎత్తుకున్నాడు. క్రీస్తుని ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అయితే ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నదని అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఈ రక్షణ వాక్యము మన దగ్గరికి రాకపోతే, ఈ రక్షణ వాక్యము మనం చదవకపోతే, ఈ దేవుని యొక్క గ్రంథము మన హృదయంలో భద్రపరచుకోకపోతే ఈ మనము ఎక్కడుందో తెలుసా, పాపం అనే ఊబులో ఉండిపోదేమేమో, నరకములో కొడుకుపోదువేమో, గిలగిలా కొట్టుకుందామేమో. ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు అనంటే ఈ రక్షణ వాక్యమే. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనంటే ఈ రక్షణ వాక్యమే.
నువ్వు సజీవుడిగా జీవిస్తూ ఉన్నావు అంటే ఈ రక్షణ వాక్యమే. ఈ రక్షణ వాక్యము నీ బ్రతుకుని మార్చింది. ఈ రక్షణ వాక్యము నీ జీవితాన్ని మార్చింది. ఈ రక్షణ వాక్యము నీ కుటుంబాన్ని మార్చింది. ఈ రక్షణ వాక్యము ప్రపంచాన్ని మార్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము లేకపోతే, ఈ గ్రంథము లేకపోతే ఈ రోజున ఎంతమందో పాపమనే ఊబులో కొట్టుకుపోతూ, నరకములో వెలిగిపోతూ, గిలగిలను ఆడిపోతూ ఉన్నారు. ఈ రక్షణ వాక్యం వచ్చింది కాబట్టి క్రీస్తు నా సొంత రక్షకుడిని ఎవరైతే అంగీకరింపబడతారో వాళ్ళందరూ కూడా రక్షింపబడతారని మనము ఈ లేఖనాల ద్వారాగా మనం తెలుసుకోబోతూ ఉన్నాం. రక్షింపబడి ఉన్న మనకు దేవుని యొక్క శక్తి అని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనకి కనబడుతుంది. చిలువను గూర్చిన వార్త నశించిన వారికి విరుద్ధంగా కనబడుతుంది. ప్రియమని అనుకుంటున్నారు. చిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విరుద్ధంగా, కానీ రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి, రక్షింపబడిన మనకు దేవుని యొక్క ఖడ్గం, రక్షింపబడిన మనకి దేవుని యొక్క రాజ్యం, రక్షింపబడిన మనకి దేవుని యొక్క రాజ్యములో మనము ఆయన యొక్క సన్నిధిలో పరదేశంలో మనమందరము కూడా ఉంటామని తెలియపరుస్తున్నాను. కొన్ని విషయాలు మనం చూస్తాం. సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉండాలి. రెండోది, సువార్తను ప్రకటించినప్పుడు మనము సిగ్గుపడకూడదు. మూడోది, మనము నీతి సువార్తని ప్రకటించాలి. నాలుగోది, మనిషి కుమారుడు పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్తూ ఉన్నాడు. ఐదోది, ఈ రక్షణ సువార్త అనగా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏడోది, రక్షింపబడి ఉన్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని మనము నమ్మాలి. ఈ 7 విషయాలు నీ జీవితంలో పెట్టుకొని మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి, ప్రభువా నా బ్రతికేంటి, నా స్థితి ఏంటి, ఒకప్పుడు నేను ఎలాగుండేవాడిని, ఇప్పుడు నేనేమై ఉన్నాను, నేను ఎలా నిన్ను ప్రకటించాలి, నేను ఎలా నిన్ను స్తుతించాలి, నీ దర్శనాన్ని ఎవరికి నేను పరిచయం చేయాలి, నీ దర్శనాన్ని ఎవరికి ప్రకటించాలి, నన్ను ఎవరి ఎందుకు పంపిస్తావు, నన్ను ఏ గ్రామానికి పంపిస్తావు, ఏ పల్లెకి పంపిస్తావు, ఏ పట్టణానికి పంపిస్తావు, నువ్వెక్కడికి పంపించినప్పుడు కూడా నీ సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడిన ప్రభువా, నీ సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వెక్కడికి పంపించినప్పుడు కూడా నేను వెళ్తాను. నీవు నా యజమానుడు అయి ఉన్నావు, నేను నీకు పనివాడునై ఉన్నాను, నీవు నాకు తండ్రివై ఉన్నావు, నీకు నేను కుమారుడినై ఉన్నాను. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆపదలో ఆదుకున్న దేవుడు, శోధనలో నన్ను విడుదల చేసే దేవుడు, పాపమనే ఊగులో కొట్టుకుపోతున్న నన్ను నీతి మార్గంలో నడిపించే దేవుడు, నిత్య జీవమైన నీ జీవవాక్యాన్ని నగిచ్చి నిత్య రాజ్యానికి నన్ను నడిపించగల దేవుడు. అదే నిమిత్తం ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా ఒకప్పుడు పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలో జీవించే వాళ్ళమే. అందరూ కూడా పాపం చేసి దేవుడి యొక్క అనుగ్రహం పొందలేకపోతున్నారు. కానీ క్రీస్తు కిందకు వచ్చిన వాడు ఏ పాపము చేయడని లేఖనాలు సెలవిస్తుంది. క్రీస్తు రక్తము నీలో కడగబడ్డదా? క్రీస్తు రక్తములో నువ్వు కడగబడినట్లయితే నిత్యము కూడా నీలో పాపము అంటుకోదు. ప్రియమైన ఎక్కడున్నారా? ఈ రోజుని నువ్వు పాపం చేస్తావేమో, దేవుని ఎందుకు వచ్చి పశ్చాత్తాపపడు, ప్రభువా నేను పాపం చేస్తాను, మళ్ళీ నా జీవితంలో నేను పాపం చేయను,
నేను పాపం చేయను ప్రభువా. పాపానికి జీతం ఏంటి తెలుసా? మరణము. పాపానికి జీతము మరణము. పాపము మరణము లోనికి నడిపిస్తూ ఉంది, కానీ క్రీస్తు రక్షణలోనికి నడిపిస్తున్నాడు. అయితే పాపమనే గర్భాన్ని మనం ధరించకూడదు. పాపమనే గర్భాన్ని మనం ఎప్పుడైతే ధరించము, పాపమనే ఊపులోనికి మనం వెళ్ళిపోతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచిపెడదాం, పాపాన్ని విడిచిపెడదాం, పాపాన్ని అసహించుకుందాం. యేసుకు పోతుపోని భార్యతో బలవంతం చేస్తున్నప్పుడు పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. పాపం చేసేవాడిలాగా మనం ఉండకూడదు. పాపాన్ని అసహించుకుందాం, పాపాన్ని వెలివేద్దాం, పాపాన్ని దూరపడతాం. పాపానికి సిలువెత్తు కొడతాం కాదు, కానీ పాపాన్ని అసహించుకుందాం. ప్రియమైన బిడ్డలారా, మనము పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం. ఇంకా అలాగే ఉంటే, అలాగే జీవిస్తే ప్రయోజనం లేదు కదా. ఓ పక్కనే క్రీస్తుని నమ్ముకున్నానని పాపంలో కడుగు పెడితే అది దేవునికి అంగీకారం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యో పాపము పాపము పాపము, పాపాన్ని కడగడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మీ కొరకు నేను మరణించాను కదా, మీ కొరకు నేను రక్తం కార్చాను కదా, ఇప్పుడైనా మీ పాపాన్ని కడుక్కోలేరా అని ప్రభు అడుగుతున్నాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడకూడదు, సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ నా మాటలను ముగిస్తూ ఉంటాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యూట్యూబ్లో వింటున్నా మీ అందరికీ కూడా నా యొక్క విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. నేనే ఒక్కడనే కాదు, మనమందరము కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటిద్దాం. ఎందుకంటే ఏదో లైక్లు వస్తాయనో, ఏదో ధనము పోగు చేసుకుందామనో కాదు, కానీ మనమందరము కూడా బ్రతికినంత కాలము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశతో, ఎంత భారమైనప్పటికీ కూడా దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఇష్టపడుతూ ఉన్నాను, కష్టం వచ్చిన ఇష్టంతో చేస్తూ ఉన్నాను. ప్రభుని నా సొంత రక్షకుడని అంగీకరించాను. క్రీస్తు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. క్రీస్తు నా పట్ల గొప్ప యాగం చేశాడు, బలియాగం అయ్యాడు. అందుకే క్రీస్తు కింద నేనున్నాను, క్రీస్తు కృప కింద నేను ఉన్నాను. కాబట్టి ఈ రోజు నేను సజీవుడుగా ఉన్నాను. మనమందరము కూడా సజీవులమై ఉండాలని కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్.